స్పెషల్ వెజ్జీ రైస్ బౌల్ ఏ విధంగా చేస్తారు 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాము. ఫస్ట్ వెజ్జీస్ని బ్రేక్ చేసుకోవాలి. ఈ వెజ్జీస్ మనం ఏమేమి తీసుకున్నామంటే స్వీట్ పొటాటో, క్యారెట్, జుక్ని అని దొరుకుతుంది. ఇవన్నీ ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కోసుకుని దీనిపైన ఉప్పు జల్లి అలాగే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి బేక్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏంటంటే కీన్వా రైస్ని ఒక కప్పు కీన్వా రైస్కి 2 కప్స్ వాటర్ పోసి దాన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ అన్నంలాగా ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడే దాంట్లో కొంచెం ఉప్పు, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో దీనికి కావాల్సిన క్రీమ్ తయారు చేసుకోవాలి. ఆ క్రీమ్కి గాను సన్నగా తరిగిన ఉల్లిపాయని ఆలివ్ ఆయిల్లో వేయించాలి. వేయించిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ఉల్లిపాయ ముక్కలతో పాటుగా పన్నీర్, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు వేసి ఇదంతా తయారు చేసుకుంటే మనకు ఒక క్రీమ్ తయారవుతుంది. ఈ క్రీమ్ని మనము ఒక లేయర్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఈ 3 తయారు చేసుకున్న తర్వాత బేబీ కుకుంబర్ సన్నగా ముక్కలాగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత చివరిగా నాన్ ఒకటి రెడీమేడ్గా దొరుకుతుంది, దాన్ని వేయించి పక్కన పెట్టుకుని ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ సిద్ధమైపోయాయి. దీంతో ఇప్పుడు వెజ్జీ బౌల్ చేస్తున్నాం మనము. ఈ వెజ్జీ బౌల్ చేయడానికి గాను మనము బేక్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, ఏమేమి బేక్ చేసుకున్నాం మనము జుక్ని, స్వీట్ పొటాటో, క్యారెట్ బేక్ చేసుకున్నాం. అవి దాంతోపాటుగా వేయించి పెట్టుకోవాలి. ఇదంతా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ కీన్వా రైస్ ఉడికించి పెట్టుకున్నది వేసుకోవాలి. దానిపైన క్రీమ్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. క్రీమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కీన్వా రైస్ ఒక లేయర్ లాగా వేసి దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో బోర్లించాలి. బోర్లించితే మనకి బౌల్ లాగా తయారవుతుంది. దానిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కుకుంబర్ని వేసుకోవాలి. బేబీ కుకుంబర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న నాన్యం సన్న ముక్కలు తరిగి దీని పక్కన సైడ్గా పెట్టుకొని దానిపైన క్రీమ్ వేసుకొని మొత్తంగా ఒక రైస్ బౌల్ తయారవుతుంది. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా రైస్ బౌల్ చాలా హెల్తీ డిష్. ఇది చాలా బాగుంది, స్పైసీగా లేదు, చాలా కమ్మగా పిల్లలు కూడా ఇష్టపడే రీతిలో చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. వెరీ హెల్తీ, టేస్టీ, డెలిషియస్ వెజ్జీ బౌల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.